నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దశాబ్దాలుగా నలుగుతూ చివరికి ఒక కొలిక్కి వచ్చిన ఒక చారిత్రాత్మక ఒప్పందం. అదే భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం. అసలేంటిది? దీనివల్ల మనకు లాభమా నష్టమా అన్ని వివరంగా చూద్దాం. ఈ ఒప్పందం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. దీనిపై సంతకాలు చేసిన నాయకులు దీనిని అన్ని ఒప్పందాలకే తల్లి లాంటిది అని వర్ణించారు. అంటే వాళ్ల దృష్టిలో ఇది కేవలం ఒక మామూలు ట్రేడ్ డీల్ కాదు, ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఈ భారీ ఒప్పందం గురించి వినగానే మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, లగ్జరీ కార్ల ధరలు నిజంగా తగ్గుతాయా అన్నది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటూనే ఈ ఒప్పందం మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఇంకా ప్రపంచానికి ఇది ఎంత ముఖ్యమో కూడా చూద్దాం. సరే, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ఇది ప్రపంచ జీడీపీలో పావువంతు వాటాను కవర్ చేస్తోంది. అంటే ఆలోచించండి, దాదాపు 200 కోట్ల మంది వినియోగదారులను ప్రభావితం చేసే ఒక అతిపెద్ద మార్కెట్ను ఇది సృష్టిస్తోందన్నమాట. అవును, మీరు చూస్తున్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం వాణిజ్యంలో మూడింట ఒక వంతు, అంటే 1/3 ఈ ఒక్క ఒప్పందం కిందికే వస్తుంది. ఈ ఒక్క నంబర్ చాలు దీని స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. ఇంత పెద్ద ఒప్పందం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా సింపుల్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు చాలా సులువుగా, చౌకగా జరగాలి. దీనికోసం ఇరుపక్షాలు దిగుమతులపై వేసే పన్నులు, అంటే టారిఫ్లను భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇక్కడ చూడండి అసలు మ్యాటర్. యూరోపియన్ వస్తువులపై పన్నులు ఎంత దారుణంగా తగ్గుతున్నాయో. ఒకప్పుడు కార్లపై 110% ఉన్న పన్ను ఇప్పుడు జస్ట్ 10%కి పడిపోతోంది. ఇక వైన్పై అయితే 150% నుండి 20-30%కి. అంతేకాదు, ఆలివ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటి వాటిపై పన్ను పూర్తిగా 0. అంటే ఈ వస్తువులు మనకు మరింత చౌకగా దొరుకుతాయన్నమాట. అయితే ఇక్కడో చిన్న కండిషనుంది. లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి, కానీ మన దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే మధ్యశ్రేణి కార్ల ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ టారిఫ్ తగ్గింపు సంవత్సరానికి కేవలం 2.5 లక్షల లగ్జరీ కార్ల దిగుమతికి మాత్రమే వర్తిస్తుంది. సరే, యూరోప్ నుంచి మనకొచ్చేవి చూశాం. మరి మన దేశానికి లాభమేంటి? మన ఎగుమతులకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. మన టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జ్యువెలరీ లాంటి కీలక రంగాలకు ఇప్పుడు యూరప్లో సుంకాలు లేని యాక్సెస్ దొరుకుతుంది. ఇది మన తయారీ రంగానికి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో కదా. ఈ డీల్ కేవలం కార్లు, బట్టల గురించి మాత్రమే కాదు. దీని వెనక పెద్ద గ్లోబల్ పాలిటిక్స్ ఉంది. ప్రపంచ చదరంగంలో ఇది ఒక చాలా తెలివైన ఎత్తుగడ. అసలు 10 ఏళ్లుగా ఆగిపోయిన ఈ డీల్ సడన్గా ఇప్పుడే ఎందుకు ముందుకు కదిలింది? సింపుల్గా చెప్పాలంటే దీని వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. 1, డొనాల్డ్ ట్రంప్ టైంలో అమెరికా పెంచిన టారిఫ్లు. 2, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన. 3, రష్యా యుక్రెయిన్ యుద్ధం తెచ్చిన మార్పులు. ఇవన్నీ కలిసి భారత్ను, యూరోపియన్ యూనియన్ను దగ్గర చేశాయి. అమెరికా ఈ ఒప్పందాన్ని ఎలా చూస్తోందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. రష్యా నుండి చమురు కొంటున్న భారత్తో యూరప్ ట్రేడ్ చేయడం అంటే పరోక్షంగా రష్యాకు డబ్బులు ఇచ్చినట్టే అని అమెరికా గట్టిగా విమర్శిస్తోంది. దీన్ని బట్టే ఈ ఒప్పందం వెనుక ఎంత రాజకీయ ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకొక సామెత ఉంది కదా, శత్రువుకి శత్రువు మిత్రుడు అని. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు చైనా ఆధిపత్యం. ఈ రెండింటిని ఎదుర్కోవడానికి భారత్, యూరోపియన్ యూనియన్ చేతులు కలిపాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటున్నాయి. ఓకే, గ్లోబల్ పాలిటిక్స్ పక్కన పెడితే ఈ ఒప్పందం వల్ల మన దేశంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దీనివల్ల మన ఎకనామీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇది నాణేనికి ఉన్న 2 వైపులా లాంటిది. ఒకవైపు మన టెక్స్టైల్స్, జ్యువెలరీ, లెదర్ పరిశ్రమలు పండగ చేసుకుంటున్నాయి. ఒప్పందం ప్రకటించగానే వాటి స్టాక్స్ అమాంతం పెరిగాయి. మరోవైపు మన సొంత కార్ల కంపెనీలు, టాటా, మహీంద్రా లాంటివి చౌకైన యూరోపియన్ కార్ల నుండి గట్టి పోటీనెదుర్కోవాల్సొస్తుంది. అందుకే వాటి స్టాక్స్ కాస్త పడిపోయాయి. సరే, డీలైతే అయిపోయింది. ఇక ముందు దారేంటి? భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ ఒప్పందం కేవలం వస్తువులు అమ్ముకోవడం, కొనడానికేనా, లేక దీని వెనుక ఇంకా ఏమైనా ఉందా?
ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ డీల్ వల్ల రాబోయే 10 ఏళ్లలో మన జీడీపీ 1 నుండి 2% పెరుగుతుందట. అంతేకాదు, సుమారు $100 బిలియన్ విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి వరదలా వచ్చి పడతాయని అంచనా. అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద బూస్ట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఒప్పందం కేవలం వస్తువుల గురించి మాత్రమే కాదు, మన ఐటీ నిపుణులు, ఇంజనీర్లకు యూరప్లో పనిచేయడానికి సులువైన దారులు తెరుస్తుంది. క్లైమేట్ చేంజ్ మీద పోరాటానికి యూరప్ మనకు నిధులిస్తుంది. అలాగే రక్షణ, భద్రత విషయాల్లో కూడా 2 పక్షాలు కలిసి పనిచేస్తాయి. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ ఒప్పందం కేవలం 2 ప్రాంతాల మధ్య వ్యాపారాన్ని పెంచడానికేనా, లేక ప్రపంచ వాణిజ్య పటంలో అమెరికా, చైనాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఒక కొత్త శకానికి ఇది ఆరంభమా? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.